హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు వడ్లు నుండి బియ్యం ఎలా తీస్తారు, అవి పాలిష్ ఎలా వేస్తారో చూపిస్తాను. చూడండి, ఇవ్వండి వడ్లు ఇలా పోస్తారనమాట. అవి ఆ పైపులోంచి పైకి వచ్చి, ఆ పైపులోంచి ఇలా పైకి వచ్చి, ఆ పైపు ద్వారాగా అలా వెళ్ళి ఆ చివర ఒక జల్లెడ ఉంటుందండి. ఆ జల్లెడ మీద పడి మట్టి బియ్యం వడ్డు వేరవుతాయండి. అవి మళ్ళీ వేరే మిషన్లోకి వచ్చి అక్కడి నుంచి వడ్డు పోయి బియ్యం ఇందులోకి వస్తాయండి. ముడి బియ్యం వస్తాయండి ఇందులోకి. ఇవి చూడండి, ఇవి ముడి బియ్యం అనమాట. ఇవి ఇందులోంచి మళ్ళీ వేరే పైపులోకి వెళ్తాయి అన్నమాట. మళ్ళీ దీనిలోకి వెళ్తాయి. దాని నుంచి ఇలా పైకి వచ్చి పైపు ద్వారా ఈ జల్లెడలో పడతాయండి. ఇక్కడ మట్టి గిట్టి డస్ట్ ఏమన్నా కానీ క్లియర్ అవుతుందండి. బియ్యం ఇలా వస్తాయి అన్నమాట. ఇవి ముడి బియ్యమేనండి. ఇవి ఇలా మళ్ళీ పైనుంచి పైపులోంచి పైకి వెళ్ళి ఇవ్వండి ఈ దోణిలో పడతాయి. ఈ దోణిలోంచి వాళ్ళు గోతాలకు పడతారండి. చూడండి, గోతాలకు పడుతున్నారు ముడి బియ్యాన్ని. ఇవి ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకుంటారు కాబట్టి పురుగు పట్టకుండా మందు కలుపుతున్నారండి. ఇవి ముడి బియ్యం ఇంకెక్కడి నుంచి తీసుకెళ్ళి కాటా పెడతారండి. ఒక బస్తా 75 కేజీలు వడ్లు ఇస్తే 55 కేజీలు బియ్యం ఇస్తారండి. ముడి బియ్యం కంపల్సరీ వడ్లు కాటా వేసుకొని తీసుకుంటారండి. ముడి బియ్యం కూడా కాటా వేసే ఇస్తారు. ముడి బియ్యం కావాలనుకున్న వాళ్ళకి కాటా వేసి ఇంకా ఇలా సీల్ చేస్తారండి. ఇవ్వండి సీల్ వేస్తున్నారు చూడండి. ముడి బియ్యం కావాలనుకున్న వాళ్ళకి అలా సీల్ వేసి ఇచ్చేస్తారండి. వాళ్ళకి ఏమన్నా 1-2 బస్తాలు పాలిష్ కావాలనుకుంటే మళ్ళీ పాలిష్ సపరేట్ అండి. ఆ బియ్యం మళ్ళీ ఆ ముడి బియ్యాన్ని తీసుకెళ్ళి ఇంకో దోణిలో పోస్తారండి. అవి ఎలా పైపులోకి లాక్కొని చూడండి, కనబడుతుంది లాక్కుంటాం కూడా. ఇలా పైపులోంచి పైకి లాక్కొని వేరే పైపులోంచి ఇందులోకి వేస్తాయండి. ఈ దోణిలోకి వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఉంటుందన్నమాట అడ్జస్ట్మెంట్ అనేది. ఇక్కడ ఎంత కోటింగ్ కావాలనేది అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. దాన్ని బట్టి వైట్గా ఫుల్ వైట్ కావాలంటే ఫుల్ వైట్, లైట్గా కావాలంటే లైట్గా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తారండి. ఇదిగోండి ఈ జల్లెడలో పడతాయి. అవి వచ్చి ఈ జల్లెడలో మళ్ళీ ఇక్కడ నూకలు బియ్యం వేరవుతాయండి. నూకలు ఇదిగోండి ఇటు సైడ్ పడుతున్నాయి చూడండి. నూకలు బియ్యం మళ్ళీ ఇటు సైడ్ పడతాయండి, లెఫ్ట్ సైడు. ఇవి మళ్ళీ ఈ పైపులోకి వెళ్ళి ఇదిగోండి ఈ పైపులోంచి మళ్ళీ ఈ పైపులోకి వచ్చి ఈ పైపు ద్వారాగా ఈ మిషన్లో పడతాయండి. ఈ మిషన్ ఏంటండి బియ్యాన్ని మట్టి గడ్డలను వేరు చేస్తూ ఉంటుందండి. ఇక్కడ వాళ్ళు బియ్యం పైనుంచి వస్తూ ఉంటాయండి. బియ్యం కిందకి వెళ్తూ ఉండి మట్టి గడ్డలు వెనక్కి లాగుతూ ఉంటుందండి. వాళ్ళు మట్టి గడ్డలు రాకుండా బియ్యాన్ని వేస్తున్నారండి. ఇదిగోండి ఇక్కడి నుంచి మనకి బియ్యం గోతంలో పట్టి ఎన్ని వస్తే అన్ని ప్యాక్ చేసి ఇచ్చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.